హలో నమస్తే, వెల్కమ్ టు యువర్ అండ్ మై ఫేవరెట్ ఛానల్ డియర్ శీర్షిక. ఈరోజు ఒక బ్యూటిఫుల్ మోరల్ స్టోరీతో మీ ముందుకి వచ్చేసాను. ఆ మోరల్ స్టోరీ ఏంటో చూడాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ షో డియర్ శీర్షిక. అంతకంటే ముందు తెలుసు కదా, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ డియర్ శీర్షిక. నలుగురు బీదవాళ్ళు డబ్బు సంపాదించుకోవాలనే కోరికతో నగరానికి బయలుదేరారు. దారిలో ఒక శివాలయం కనిపించింది. అక్కడ ఒక మహాన్ భావుడైన యోగి ఉన్నాడు. ఆ నలుగురు, స్వామి, మేము డబ్బు సంపాదించుకోవాలనే ఆశయంతో ఈ నగరానికి బయలుదేరాం. ఏదైనా తరుణోపాయం ఉంటే చెప్పండి అని విన్నవించుకున్నారు. ఇదిగో ఈ 4 పత్తితో చేసిన వత్తులు, మీ నలుగురు తలో ఒకటి పట్టుకొని నడవండి. ఎవరి చేతుల నుండి ఎక్కడ వత్తి కింద పడితే అక్కడ తవ్వండి. మీ భాగ్యాన్ని పరీక్షించుకోండి అని దీవించాడు. ఆ నలుగురు ఉత్సాహంగా తమ చేతిలో ఉన్న వత్తితో బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక ఒకరి చేతిలో వత్తి కింద పడింది. వెంటనే అక్కడ తవ్వగా వారికి బోల్డ్ అని రాగి నాణాలు దొరికాయి. అందరం వీటిని పంచుకొని హాయిగా సంతృప్తితో ఉందామని అన్నాడు. కానీ మిగతా ముగ్గురు మా అదృష్టాన్ని పరీక్షించుకుంటామని ముందుకు వెళ్లారు. రెండవ వాడి వత్తి జారి కింద పడిన చోట తవ్వగా వారికి వెండి నాణాలు దొరికాయి. ఇంకా హాయిగా ఈ ధనంతో బతుకుదాం, ఇంకా ముందుకెళ్లడం ఎందుకు అని చెప్పినా వినకుండా మిగతా ఇద్దరు ముందుకు వెళ్లారు. మూడవ వాడి వత్తి కూడా కింద పడింది. అక్కడ తవ్వగా బంగారు నాణాలు దొరికాయి. చాలా సంతోషించి ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం, ఇది చాలు మన జీవితాలు హాయిగా గడపడానికి అని అన్నాడు. కాదు కాదు, ఇంకా ముందుకు వెళ్తే విలువైన రత్నాలు వజ్రాలు దొరుకుతాయని మహా ఆశపడ్డాడు నాలుగవ వాడు. అతనొక్కడే చాలా దూరం నడిచి కాలు నొప్పి పెట్టగా విపరీతమైన దాహంతో బాధపడుతూ ముందుకు సాగాడు. అక్కడ ఒక వ్యక్తిని చూశాడు. అతని మెడ చుట్టూ చెట్ట చక్రం బిగించి ఉంది. ఏదో శిక్ష అనుభవిస్తున్నట్టుగా ఉన్నాడు. నాయనా, నాకు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో కాస్త చెప్పగలవా? నీకు పుణ్యం ఉంటుంది అని అనగానే ఆ చెక్క చట్రం వీడి మెడకి వచ్చి చుట్టుకుంది. ఇదేంటి, ఈ చట్రం నా మెడకు చుట్టుకుంది ఏంటి? దీన్ని ఎలా పోగొట్టుకోవాలి అన్నాడు విచారంగా. అప్పుడు ఆ వ్యక్తి, నేను ఈ శిక్షను ఎప్పటి నుంచో అనుభవిస్తున్నా. నీలాగా అత్యాశతో మరొకడు వస్తే గాని నీకు విముక్తి ఉండదు. రాగి, వెండి, బంగారం చూసి తృప్తి పడక అత్యాశతో ముందుకు వచ్చి అపాయంలో ఇరుక్కున్నావు. ఇంకా అనుభవించు అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీన్ని బట్టి మనకేమర్థమైంది అంటే, అత్యాశకు పోతే అపాయంలో చిక్కుకుంటాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ డియర్ శీర్షిక. సైనింగ్ ఆఫ్, బై బై.